హలో, నమస్తే అందరికీ కూడా. మరి ఎవరైతే ఇప్పుడు ఫస్ట్ సారి మా ఛానల్ని యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో, సౌజన్య చందు అండి నా యూట్యూబ్ ఛానల్ పేరు. మరి సబ్స్క్రైబ్ చేసుకోండి, ముందుగా లైక్ చేయండి, కామెంట్స్ ఏమన్నా ఉంటే తెలియపరచండి. వీడియోస్ అన్నీ కూడా మీరు చూడండి, చూసిన తర్వాత నాకు ఒక లైక్ ఇవ్వండి, సరేనా? ఇప్పుడైతే ఈరోజు నేను ఏం చేసి చూపిద్దాం అనుకుంటున్నానంటే పాలకూర పప్పు అండి. పాలకూర పప్పు, అయ్యో పాలకూర కాదండి, మర్చిపోయాను, తోటకూర పప్పు అండి. తోటకూర పప్పు చేసి చూపిద్దాం అనుకుంటున్నా. తోటకూర పప్పు చాలా టేస్ట్ ఉంటుంది, కమ్మగా ఉంటుంది. వేడి వేడిగా తోటకూర పప్పు వండుకొని అంత నెయ్యి పోసుకొని తిన్నారనుకోండి, అసలు అద్భుతం, అమోఘంగానే ఉంటుంది కదా. మరి అందరూ కూడా తోటకూర పప్పు ఎలా చేస్తాను ఏంటి అనేది వీడియో చూసేద్దాం. ముందుగా కందిపప్పుని నీట్గా కడుక్కోవాలండి. మీకు వీలైతే కందిపప్పును రెండు సార్లు కాసేపు వేపించుకోండి. వేపించుకున్న తర్వాత 2 సార్లు కందిపప్పుని కడగండి. కడిగి దాంట్లోకి సరిపోను ఎసరిని పోసుకున్న తర్వాత దాంట్లోకి తోటకూర, కొయ్యి తోటకూరని తీసుకున్నానండి నేను. కొయ్యి తోటకూర నీట్గా సన్నగా కట్ చేసుకొని, ఆ కట్ చేసుకున్న తర్వాత వాటర్లో వేసి చక్కగా ఇట్లాగా జాడిచ్చినట్టుగా చేసి, ఎందుకంటే ఇసుక మట్టి కానీ ఇసుక కానీ ఉంటుంది. 1కి 2 సార్లు కడిగిన తర్వాత మళ్ళీ వాటర్లో నుంచి తీసి కందిపప్పులో వేసుకోవాలి. కుక్కర్లో మనం కందిపప్పు వేసుకున్నాం కదా, ఎసరు పోసాను. తర్వాత తోటకూరని వేస్తున్నానండి, కొయ్యి తోటకూర. ఈ తోటకూర చాలా టేస్ట్ ఉంటుంది, కమ్మగా ఉంటుంది. తోటకూరలో కూడా 2 రకాలు ఉంటాయి, కొయ్యి తోటకూర ఒకటి, ఇంకొక రకం ఉంటుందండి. 2 తోటకూరలు ఉంటాయి. నేనైతే ఇది తీసుకున్నాను. ఇప్పుడు ఇదైతే నీట్గా కడిగి వేసాను కదా, దీని మీద మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. కొయ్యి తోటకూర వేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేస్తున్నాను. కొయ్యి తోటకూర, పెరుగు తోటకూర అంటారండి, నాకు గుర్తు రాలేదు ఇప్పుడు దాకా చెప్దామనుకుంటే. 2 రకాలంటే పెరుగు తోటకూర, కొయ్యి తోటకూర అంటారు. పెరుగు తోటకూర కన్నా కొయ్యి తోటకూర చాలా బాగుంటుంది. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసిన తర్వాత పప్పులోకి సరిపోని చింతపండుని వేసుకున్నాను. చింతపండు వేసిన తర్వాత కొద్దిగా పసుపు, కారం, పప్పుని బట్టి కారం వేసుకోవాలండి. కారము, చింతపండు మనకి పప్పు ఎంత ఉంటుందో దాని క్వాంటిటీని బట్టి మనం అందాజుగా వేసుకోవటమే. ఇప్పుడైతే కుక్కర్ పెట్టేసుకోవాలి. కుక్కర్లో ఎక్కువ వాటర్ పోసి పెట్టినా కానీ మళ్ళీ విజిల్ దగ్గర పొంగిపోయినట్టుగా అవుతుంది. అందుకని పప్పుకు సరిపోను వాటర్ని పోసి పెట్టుకున్నారనుకో, మంచిగా పొంగకుండా బాగా మంచిగా ఉడుకుతుంది పప్పు. పప్పు అయితే కందిపప్పు మెత్తగా ఉడికేటట్టుగా ఒక 5-6 విజిల్స్ రానిచ్చుకోవాలి. మనకి తెలిసిపోతుంది కదా, డైలీ కుక్కర్ పెడతా ఉంటాము, ఎన్ని విజిల్స్కి పప్పు ఎలా ఉడుకుతుంది ఏంటనేది తెలిసిపోతుంది. దాన్ని బట్టి మంచిగా విజిల్స్ రానిచ్చుకోవాలండి. ఈ కుక్కర్ పెట్టినప్పుడు కూడా కొంతమంది ఏం చేస్తారంటే రబ్బర్ సరిగ్గా ఉందా లేదా అని చెక్ చేసుకోరు. ఒక్కొక్కసారి బరస్ట్ అయిపోతుంది కదా విజిల్ కానీ రబ్బర్ కానీ. మంచిగా మనం పెట్టేటప్పుడు ఒకసారి చూసుకొని పెట్టుకోవాలండి, లేదంటే కుక్కర్లు కూడా ఈ మధ్య పేలిపోతున్నాయి. చూడండి, పప్పు అయితే మంచిగా ఉడికిపోయింది. విజిల్ ఆవిరంతా కూడా పోయిన తర్వాతనే కుక్కర్ ఓపెన్ చేసుకోవాలి. మనం కానీ గబాలన ఓపెన్ చేసామనుకోండి, ముఖానికి కొట్టినట్టుగా ఉంటుంది ఆవిరి. అందుకని మొత్తం విజిల్ పోయిన తర్వాతే ఓపెన్ చేసుకోవాలి. పప్పులోకి సరిపోను ఉప్పుని వేసుకొని ఇలా పప్పు గుత్తి తీసుకొని మంచిగా మెదుపుకోవాలండి. తోటకూర పప్పు చాలా కమ్మగా ఉంటుంది, చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. చక్కగా ఇదైతే మాత్రం మెత్తగా మెదుపుకోవాలి. ఇట్లా పప్పు గుత్తితో మెదిపితేనే పప్పు బాగా మెదుగుతుందనమాట. కొంతమంది ఏంటంటే గరిటెలు పెట్టేసి గబగబా తిప్పేస్తూ ఉంటారు. అలా కాదు, పప్పు కల్లా పప్పు గుత్తి వాడితేనే పప్పు బాగా మెదుగుతుంది. కొంతమంది ఇంకా మెత్తగా కూడా చేసేస్తారండి. నేనైతే కొంచెం పులుకు మీదే ఉంచాను, ఎవరిష్టం వాళ్ళది కదా. నాకైతే కొంచెం పప్పు ఇలా ఉంటేనే ఇష్టం అనిపిస్తుంది అనమాట.
కొంతమంది ఇంకా మెత్తగా కాటుకులాగా మెత్తగా రుబ్బేసుకున్నట్టుగా చేసేస్తారు, ఇట్లా మెదిపేస్తారనమాట. నేనైతే ఇలాగే చేస్తానండి. మరీ గట్టిగా ఉన్న పప్పు బాగా అనిపించదు అనమాట. కొంచెం ఆరే కొద్ది గట్టిగా అయిపోతుంది, అందుకని కొంచెం వాటర్ని యాడ్ చేశాను. తాలింపు చేసుకోవాలి ఇప్పుడు. ఎప్పుడైనా సరే పప్పు ఉడికిన తర్వాత మనం మెదిపేటప్పుడే ఉప్పు వేసుకోవాలి. ముందెత్తున ఎవరు కూడా ఉప్పు వేసుకోకూడదు. ఎప్పుడైతే పప్పు గుత్తితో మెదుపుతుందామో అప్పుడు మనకి పప్పులోకి సరిపోను ఉప్పును వేసుకొని మెదుపుకోవాలి. తాలింపు దినుసులు మంచిగా వేగేటప్పుడు దాంట్లోకి 2 ఎండుమిరపకాయలు గిల్లి వేసుకొని, కొంచెం చిన్నులపాయ దంచి వేసుకొని, కరివేపాకు వేస్తే పప్పు తాలింపు చేసేటప్పుడు కమ్మని సువాసన వస్తుందండి. ఇల్లు మొత్తం కూడా మంచి స్మెల్ వస్తుందన్నమాట. ఎండుమిరపకాయలు బాగా వేగాలి. ఎండుమిరపకాయలు వేగేటప్పుడే ఈ చిన్నులపాయలు కూడా వేసేసుకున్నాం అనుకో, మంచిగా వేగుతాయి అవి కూడా. అసలు కరివేపాకు లేకుండా పప్పుకు కమ్మదనమే రాదు కదండి. చిన్నులపాయి, కరివేపాకు, ఎండుమిరపకాయలు, తాలింపు దినుసులు అన్నీ పడి తాలింపు వేస్తేనే పప్పుకు రుచి, మంచి టేస్ట్. గుమగుమలాడిపోతుందండి పప్పు తాలింపు పెడుతుంటే మాత్రం ఇంట్లో. మరి మీ ఇంట్లో కూడా అలాగే వస్తుందా? నేనైతే అనుకుంటా మా ఇంట్లో మంచి స్మెల్ వస్తుంది అనేసి. మనం ఏ కూర వండాము అనేది తాలింపులో కూడా తెలిసిపోతుందండి. చూడండి, మంచిగా తాలింపు వేసేసాను. ఈ పప్పుని ఒక 2-3 నిమిషాలు మళ్ళా ఒకసారి ఉడికిపించుకోవాలి. ఎందుకంటే నీళ్లు పోసాను కదండి నేను, అందుకని కొంచెం సేపు 2-3 నిమిషాలు, ఒక 5 నిమిషాలు అలాగ సన్న సెగ మీద మళ్ళీ ఉడకబెడతాను. ఇలా మనం పప్పు చేసుకున్నప్పుడు ఏవైనా అప్పడాలు వేపుకొని, వడియాలు వేపుకొని, చల్లమిరపకాయలు ఉంటాయి కదండి, చల్లమిరపకాయలు కానీ వేయించేసి వేడిగా ఉన్నప్పుడు ఆ పప్పులోకి అంత నెయ్యి పోసుకొని వేడివేడిగా అన్నంలో పెట్టుకొని తిన్నారనుకోండి, ఎంత కమ్మగా ఉంటుందో. టేస్ట్ బాగుంటుందండి, భలేగా ఉంటుంది. పప్పు అయితే రెడీ అయిపోతుంది. నేనైతే టమాటా యాడ్ చేయలేదండి. కొంతమంది తోటకూర పప్పులో ఒక్క టమాటా కూడా వేసుకుంటారు టేస్ట్ని బట్టి. నాకైతే నేను అలా చేస్తాను, ఇలా చేస్తాను. ఈరోజైతే టమాటా వేయలేదన్నమాట. అచ్చంగా ఆకుకూరతోనే చేశాను పప్పు. చాలా టేస్ట్ ఉంటుంది, సూపర్ ఉంటుందని చెప్తున్నాను చూడండి. అమ్మగా ఉంటుందండి. పప్పు తాలింపు వేసేటప్పుడే పప్పు టేస్ట్ కూడా తెలిసిపోతుంది. ఇలాగా వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. కుక్కర్లో అలా పెట్టుకోలేం కదా, అది కడిగేసుకోవచ్చు. తోటకూర పప్పు, వేడివేడిగా తోటకూర పప్పు రెడీ అయిపోయింది. చూసారా ఎలా ఉందో? ఒక్కసారి కామెంట్లో తెలియపరచండి నాకు. చాలా కమ్మగా ఉండే తోటకూర పప్పు రెడీ అండి. నచ్చిందా అండి మరి నేను చేసిన పద్ధతి? పప్పు అంటే అందరూ పప్పు చేస్తారు, నేను కూడా పప్పు చేస్తాను. కానీ కొన్ని కరెక్ట్గా మనకి ఉప్పు, కారం, చింతపండు కరెక్ట్ క్వాంటిటీలో వేసుకొని పప్పు వండుకొని, ఆ పప్పు వేడి అన్నం పెట్టుకొని, వేడి అన్నంలో వేడి పప్పు వేసుకొని అంత నెయ్యి పోసుకొని తింటే ఇంకేం కావాలండి మనకి? నిజంగా తిన్నప్పుడు తృప్తిగా ఉండాలి, మనకి ఆరోగ్యంగా ఉండాలి, మన చేతులతో మనం మంచిగా చేసుకోవాలా, కడుపు నిండా తినాలి, హ్యాపీగా ఉండాలి. నాకైతే అలాగే అనుకుంటా. మరి నేను చేసిన పప్పు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ ఎవరు చేసుకోలేదో వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. షేర్ చేయండి వేరే వాళ్ళకు కూడా. బాయ్ ఫ్రెండ్స్.